ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఫిబ్రవరి 20, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 9వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువు ఈరోజు మన ప్రాణములకు మేలుతో నింపడానికి సిద్ధముగా ఉన్నాడు. క్రియలు ఆయన నమ్మితేనే చేస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన యందు విశ్వాసం ఉంచి నీవు ఆపత్కాలమందు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇచ్చినని వాక్యం సెలవిస్తుంది. నీవు ఎప్పుడైతే శ్రమల్లో ఉన్నావో, ఎప్పుడైతే ఇబ్బందుల్లో ఉన్నావో, నీ కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టు. ఆయన నీ ఆకలి సమయాన్న, నీ ఆకలి గొనిన ప్రాణమును ఆయన మేలుతో తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాడు. నీ కొరకు ఆయన మేలు ఎక్కడో దాచి ఉంచాడు. దాన్ని వెదికి నీవు పొందుకోవాలంటే మొదటిగా ఆయన అందు విశ్వాసముంచి ప్రార్థన చేసి కనిపెట్టు. సమస్తము ఆయన నీకు దయచేయను. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే సమస్తము నీ వెంట వస్తుందని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని సంగమా, ఆయన కృప ఎప్పుడూ కూడా మన పట్ల ఉంటుంది. ఆయన మన పట్ల అద్భుత కార్యములు చేయగల సమర్థుడు. ఏలే అనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచగల సమర్థుడు. ఆకలి గొన్నవారి ప్రాణమును ఆయన మేలుతో నింపడానికి ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీకు నాకు ఎవరూ లేకపోవచ్చు ఈ లోకంలో, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడూ మన తోడుగా అండగా ఉండి మన ప్రతి ఒక్క ఆపద నుండి మనల్ని తప్పించి మనల్ని సురక్షితంగా ఉంచడం కొరకే ఆయన మన వెన్నంటే ఉండి నడిపిస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఎన్నడూ ఆయన్ని విడిచిపెట్టద్దు. ఆయన చేసిన కార్యములో దేనిని మరవకుము. ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమీన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.